ఈరోజు మన చేతికి అందిన లిటిల్ హార్ట్ సినిమాపై మీరు రాసిన విశ్లేషణ చూద్దాం. అవును, దర్శకుడు సాయి మార్తాండ్ కదా. ప్రీ-జియో కాలం నాటి యువత, ప్రేమ, హాస్యం, ఫ్యామిలీ ఎమోషన్స్ మంచి పరిచయమిచ్చారు. అవును, మౌలి తనుజ్, శివాని నాగరం, రాజీవ్ కనకాల యాక్టర్స్ గురించి కూడా చెప్పారు. కరెక్ట్. అయితే మీ విశ్లేషణలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటిని ఇంకాస్త ఎలా మెరుగుపరచవచ్చో చూద్దాం, ఓకేనా? తప్పకుండా చెప్పండి. ఫస్ట్ పాయింట్, మీరు స్క్రిప్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి రాశారు కదా. కొన్ని సబ్ ప్లాట్స్, మెయిన్ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్స్ అవి పూర్తిగా డెవలప్ అవ్వలేదని మీరు చెప్పింది కరెక్టే. అవును, అది నాకు అనిపించింది. ముఖ్యంగా ఆ సిబి షోషా సైడ్ ట్రాక్ ఉంది కదా, అది మెయిన్ స్టోరీతో సరిగ్గా సింక్ అవ్వలేదని, ఆ పాత్రల మధ్య ఒక న్యాచురల్ బాండింగ్ ఏర్పడలేదని మీరు రాశారు. అది మంచి అబ్జర్వేషన్. అయితే ఇక్కడ మీ విశ్లేషణలో ఆ పాయింట్ని ఇంకొంచెం బలంగా చెప్పొచ్చు. అంటే అతకలేదు అనడం కన్నా ఆ అతకకపోవడం వల్ల సినిమా ఫీల్ ఎలా దెబ్బతింది అని వివరిస్తే. అవును, కరెక్ట్. అంటే ఆ సబ్ప్లాట్ వల్ల వచ్చిన నష్టమేంటి? మెయిన్ కథకు అడ్డుపడిందా, లేక ఆడియన్స్ అటెన్షన్ డైవర్ట్ చేసిందా? ఆ ఎందుకు అనేది చెప్తే బావుంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. సూచన ఏంటంటే ఆ బలహీనతను మెయిన్ కథతో ముడిపెట్టి దాని ఇంపాక్ట్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, సిబి షోషా ట్రాక్ అది అఖిల్ జర్నీలో ఒక కీలకమైన ఫలానా టైంలో టెన్షన్ తగ్గించేసి కథ స్పీడ్ను తగ్గించేసింది అని రాస్తే అది మీ ఒపీనియన్లా కాకుండా అనాలిసిస్లా ఉంటుంది. అర్థమైంది. ఓకే. ఇన్నో ఎగ్జాంపుల్ చూడండి. రాజీవ్ కనకాల గారి పాత్ర, అఖిల్ తండ్రి, ఆయన కామెడీ అన్ని పెన్ని నేను ఖర్చు చేస్తున్నా వృధా బాగుందని మెచ్చుకున్నారు. నిజమే, భలే నవ్వించారు. అవును, అది హైలైట్ అసలు. కానీ మీ విశ్లేషణలో ఆ కామెడీ వెనుక కొడుకుతో ఎమోషనల్ కనెక్షన్ చూపించడంలో సినిమా ఎక్కడ తగ్గింది అని కూడా చెప్పుండొచ్చు. కామెడీ బాగున్నా కొన్ని సీరియస్ సీన్స్లో ఆ తండ్రి కొడుకుల డెప్త్ లేకపోవడం వల్ల క్లైమాక్స్లో ఇంపాక్ట్ తగ్గింది అని రాసుంటే మీ అనాలిసిస్ కంప్లీట్ అయ్యేది. ఓ రైట్. అంటే పాజిటివ్లోనే ఉన్న చిన్న నెగటివ్ను కూడా పట్టుకోవాలన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ పాయింట్, సున్నితమైన సామాజిక అంశం గురించి రాశారు కదా, షైనే పాత్రదే. అవును, రెండో ఇంపార్టెంట్ పాయింట్ అదే. ఆ కీలకమైన థీమ్స్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది. షైనే పాత్ర ఇష్యూని టచ్ చేశారు కానీ దాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చెయ్యలేదని మీరు అన్నది కరెక్ట్. ఆ బలహీనతను బాగానే ఐడెంటిఫై చేశారు. మేము ప్రోగ్రెసివ్ అని చూపించుకోవడానికే అన్నట్టుంది అని మీరన్నది షార్ప్గా ఉంది. కాకపోతే దాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ చేయలేదు అని ఆగిపోకుండా అలా చేయకపోవడం వల్ల కథకు, ఆ పాత్రకు ఏం నష్టం జరిగింది, దాన్ని డీప్గా చూపించి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఎలా పెరిగేది అని కూడా ఊహించి రాయొచ్చు కదా మీ విశ్లేషణలో. అది నిజమే. ఆ అనాలిసిస్ లోతు పెరుగుతుందలా చేస్తే. ఈ ఇష్యూని జస్ట్ టచ్ చేయడం వల్ల డైరెక్టర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. దానివల్ల షైనే క్యారెక్టర్ సింబోలిక్గా మిగిలిపోయింది తప్ప స్టోరీలో దానికి సరైన వెయిట్ రాలేదు. ఇలా రాయమంటారా? పర్ఫెక్ట్. సూచనేంటంటే మీ విశ్లేషణలో ఒకవేళ అలా చేసి ఉంటే వాటిఫ్ యాంగిల్ యాడ్ చేయడం, ఆ థీమ్ను సరిగ్గా డీల్ చేసి ఉంటే కథ ఎలా మారేది, క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యేవి అని ఊహించడం. ఓకే. ఉదాహరణకు ఇలా రాయొచ్చు చూడండి. షైనే తన పరిస్థితి గురించి ఫ్రెండ్స్తో ఓపెన్గా డిస్కస్ చేసే సీన్ ఉండి ఉంటే అది ఆ క్యారెక్టర్కే కాదు, మిగతా క్యారెక్టర్స్ స్వభావాల్ని కూడా బయటపెట్టేది. ఆ డెప్త్ లేకపోవడం వల్ల ఆ ఇష్యూ సూపర్ఫిషియల్గా ఉండిపోయింది. లేదంటే ఈ ఇష్యూ వల్ల షేన్ ఫేస్ చేసే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంని చూయించి దానికి అఖిల్ లేదా కాత్యాయని ఎలా రియాక్ట్ అవుతారో చూపిస్తే అది మెయిన్ స్టోరీతో ఇంటిగ్రేట్ అయ్యి సినిమాకి ఎమోషనల్ డెప్త్ ఇచ్చేది. బట్ ఆ ఛాన్స్ పోయింది అని అనలైజ్ చేయొచ్చు. ఇలా చేస్తే మీరు సొల్యూషన్స్ కూడా ఇస్తున్నట్టుంటుంది. బావుంది ఐడియా. చదివేవాళ్లకు కూడా కొత్త యాంగిల్ దొరుకుతుంది. ఇక మూడోది, మెయిన్ పెయిర్ కెమిస్ట్రీ, షేన్ నిగమ్, మహిమా నంబియార్. అవును, మూడో కీ పాయింట్ అదే. వాళ్ల మధ్య కెమిస్ట్రీ, వాళ్ల లాస్ట్ మూవీ అదేంటి ఆర్డిఎక్స్, దానితో పోలిస్తే ఇందులో అంత పండలేదని రాశారు. చాలామంది అదే ఫీల్ అయ్యారు. నిజమే, ఆర్డిఎక్స్లో ఉన్నంత స్పార్క్ లేదిందులో. అయితే మీ విశ్లేషణలో దీన్ని జస్ట్ ఒక ఒపీనియన్లా చెప్పి వదిలేశారు. స్పార్క్ లేదు అనడం ఓకే, కానీ ఎందుకు లేదు, ఏ సీన్స్లో ఆ లోపం క్లియర్గా కనిపించింది అని ఎగ్జాంపుల్స్తో చెప్తే మీ మాటకి వెయిట్ పెరుగుతుంది. డైలాగ్ డెలివరీ,
యాక్టింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలని సూచించారు. అది మంచిదే, కాని దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. కరెక్ట్. కెమిస్ట్రీ లేదు అంటే కొంచెం వేగ్గా ఉంటుంది కదా. అంటే వాళ్ళ మధ్య ఏ కాన్వర్జేషన్సు, ఏ సీన్స్ న్యాచురల్గా అనిపించలేదు. ప్రేమగాని, కాన్ఫ్లిక్ట్ గాని పండాల్సిన చోట తేలిపోయిందనిపించిందా? ఉదాహరణకి వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫలానా సాంగ్ విజువల్స్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి అనో, లేక ఫలానా ఇంపార్టెంట్ సీన్లో వాళ్ళ డైలాగ్స్లో ఇమోషనల్ కనెక్షన్ లేదు అనో స్పెసిఫిక్గా రాస్తే బావుండేదేమో. సరిగ్గా చెప్పారు. సో మా సూచనేంటంటే కంపారిజన్తో పాటు స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ యాడ్ చేయడం. ఆర్డిఎక్స్ రెఫరెన్స్ ఓకే, అది బెంచ్ మార్క్ లాంటిది. కాని దాని తరువాత లిటిల్ హార్ట్స్లోనే లోపాలు వెతకాలి. ఓకే, గాట్ ఇట్. ఎగ్జాంపుల్గా ఆర్డిఎక్స్లో షేయన్ మహిమా మధ్య ఉన్న న్యాచురాలిటీ లిటిల్ హార్ట్స్ లవ్ సీన్స్లో మిస్ అయ్యింది. ముఖ్యంగా కాలేజ్ ఫస్ట్ మీటింగ్ లేదా ఆ బ్రేకప్ సీన్. ఆ ఎమోషన్స్ స్క్రీన్ మీద అంత బలంగా రాలేదు. కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ కూడా వాళ్ల మధ్య దూరం పెంచినట్టుంది. ఇలా రాస్తే డెప్త్ తెలుస్తుంది. యాక్టర్స్ టాలెంట్ను కాదు, దాన్ని డైరెక్టర్ ఎలా వాడుకున్నారు, సీన్స్ ఎలా రాశారు అనే యాంగిల్లో చూడాలి. యా, అర్థమైంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కన్నా అది ఓవరాల్ ఫిల్మ్ మేకింగ్లో భాగం అని చూడాలన్నమాట. గుడ్ పాయింట్. సరే, అయితే మీరు కేవలం నెగటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా మెన్షన్ చేశారు మీ రైటప్లో. అది బావుంది. అవును, అది ఇంపార్టెంట్. కన్స్ట్రక్టివ్ అనాలిసిస్ అంటే అదొక్కటే కాదు కదా. మీరు రాజీవ్ కనకాలగారి కామెడీ టైమింగ్, ముఖ్యంగా ఆ అన్ని పెన్ని డైలాగ్ మెచ్చుకోవడం బాగుంది. కాలేజీ లైఫ్, ఫన్, యూత్కి కనెక్ట్ అవుతుందని, చదువులేదు పాట బాగుందని రాశారు. 90ల నాటి ఫీల్, ఆ నోస్టాల్జియా గురించి కూడా చెప్పారు. అవును, బాబురాజ్ యాక్టింగ్, షేన్తో ఆయన ట్రాక్ బాగుందని చెప్పడం కూడా మంచి అబ్జర్వేషన్. ఈ పాజిటివ్స్ యాడ్ చేయడం వల్ల మీ విశ్లేషణ బ్యాలెన్స్డ్గా ఉంది. యా, ఆ పాజిటివ్స్ చెప్పినప్పుడు కూడా అవి సినిమాకి ఎలా ప్లస్ అయ్యాయో చిన్నగా వివరిస్తే ఇంకా బెటరేమో. రాజీవ్ కనకాల కామెడీ సినిమాకి ప్లస్, ఎందుకంటే అది కొన్ని సీరియస్ మూమెంట్స్ని బ్యాలెన్స్ చేసింది. అలా కరెక్ట్. ఓవరాల్గా మీరు పంపిన లిటిల్ హార్ట్స్ అనాలిసిస్ చాలా విషయాలు కవర్ చేసింది. పాజిటివ్స్, కామెడీ, నొస్టాల్జియా, యాక్టింగ్, సాంగ్స్ గుర్తించారు. అలాగే స్క్రిప్ట్, థీమ్స్, కెమిస్ట్రీ లాంటి వీక్నెసెస్ కూడా పట్టుకున్నారు. ఇది మంచి స్టార్టింగ్ పాయింట్. కి తీసుకెళ్లడానికి కొన్ని మార్గాలున్నాయి. ముఖ్యంగా 3 విషయాలు. 1. డెప్త్. లోపం చెప్పడమే కాదు, దానివల్ల సినిమాకి జరిగిన నష్టమేంటో ఎనలైజ్ చేయడం. ఎందుకు, దాని ప్రభావమేంటి అని అడగడం. అవును. 2. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. మీ పాయింట్స్కి సపోర్ట్గా సినిమాలోని సీన్స్, డైలాగ్స్, యాక్టింగ్ బిట్స్ ఇలా ఉదాహరణలివ్వడం. కెమిస్ట్రీ లేదు కన్నా ఫలానా సీన్లో లేదు ఎందుకంటే అని చెప్పడం. రైట్. 3. కన్స్ట్రక్టివ్ యాంగిల్. లోపాలతో పాటు ఒకవేళ ఇలా చేసి ఉంటే బాగుండేది, వాట్ ఇఫ్ అనే యాంగిల్ యాడ్ చేస్తే మీ విశ్లేషణ మరింత నిర్మాణాత్మకంగా ఉంటుంది. కరెక్ట్. సబ్ ప్లాట్స్ ఇంపాక్ట్, థీమ్స్ హ్యాండ్లింగ్లో లోతు, యాక్టర్స్ కెమిస్ట్రీపై స్పెసిఫిక్ కామెంట్స్. ఈ సూచనలు ఖచ్చితంగా మీ అనాలిసిస్ను ఇంప్రూవ్ చేస్తాయి. మీ అబ్జర్వేషన్స్ బావున్నాయి, వాటిని ప్రెజెంట్ చేసే విధానం కొంచెం మెరుగుపరుచుకుంటే సరిపోతుంది. వీటిని మైండ్లో పెట్టుకుని మీ నెక్స్ట్ అనాలిసిస్ని ఇంకా షార్ప్గా, డీప్గా చేయడానికి ట్రై చేయండి. మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ మాతో షేర్ చేసుకోవడానికి అస్సలు సంకోచించకండి. వీఆర్ హియర్ టు హెల్ప్.